బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ లోని సీఎం నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. దీంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారానికి బలం చేకూరినట్లయింది. చెల్లా శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారని, అందుకే ఆయన సీఎం రేవంత్ తో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ లోని సీఎం నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. దీంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారానికి బలం చేకూరినట్లయింది. చెల్లా వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారని, అందుకే ఆయన సీఎం రేవంత్ తో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. రెడ్డి కాసేపటి క్రితమే సీఎం ని కలిశారు. ఆయన నివాసంకి వెళ్లి కలవడం ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పార్టీ మారారు, కాంగ్రెస్ గుట్కి కూడా చేరారు. మరికొంతమంది ఎమ్మెల్సీలు పార్టీ మారతారని ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే వెంకట్రామరెడ్డి ఈ రోజు సీఎం ని కలిశారని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పటికే ఆయనతో కాంగ్రెస్ నేతలు కూడా మంతనాలు జరిపారు. ఆయన పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమయ్యారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఈ మేరకు మరి కొద్ది రోజుల్లోనే ఆయన కాంగ్రెస్ గుట్ కి చేరబోతున్నారు. సీఎం ఈ నెల 9వ తేదీన మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఆ సమయంలో చల్లా వెంకట్రామరెడ్డి కాంగ్రెస్ లోకి రావడం ఖాయమని చెప్పేసి తెలుస్తుంది. ఇంకా కొంతమంది ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు ఎమ్మెల్సీలు, మరోవైపు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ని వీడుతున్నారు. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ని వీడారు. మరికొంతమంది ఆ పార్టీని వీడుతారు. త్వరలోనే ముహూర్తం ఖరారైంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. 4 ఎమ్మెల్యేలు ఒకసారి పార్టీ మారాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ కు చెందినటువంటి ఎమ్మెల్యేలే ఇందులో ప్రధానంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో పార్టీ సమావేశాలకు వాళ్ళు హాజరైనప్పటికీ నిన్న కొంతమంది ఏపీ సీఎం ను కలిశారు. వాళ్ళందరూ ఆ తర్వాత కాంగ్రెస్ లోకి జాయిన్ అవుతారు. ప్రధానంగా వాళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి. మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం తర్వాతే అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని చెప్పేసి కూడా జోరుగా చర్చ అయితే జరుగుతుంది. మరి ఆ అసెంబ్లీ సమావేశాల లోపే బీఆర్ఎస్ ఎల్పీని కావచ్చు, ఇటు శాసన సభలో, అదేవిధంగా శాసన మండలిలో రెండిట్లో కూడా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో జాయిన్ చేసుకోవాలన్న కాన్సెప్ట్ తోనే కాంగ్రెస్ పావులు కలుస్తుంది. అందులో భాగంగానే ఇటు ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.